రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టులోని ఎగువ కాఫర్ వద్ద నీటి మట్టం భారీగా పెరుగుతోంది. ఇప్పటికే గండిపోచమ్మ ఆలయ మండపాన్ని వరద నీరు ముంచెత్తుతున్నాయి. వరద ముంపుతో ఇప్పటికే గండిపోచమ్మ తల్లి విగ్రహం సగం వరకు మునిగిపోయింది. దీంతో అమ్మవారి దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, భారీ వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి అటు తెలంగాణ, ఇటు ఏపీలోని, అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకి గోదావరిలో పరివాహక ప్రాంతంలో మొత్తం భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. భద్రాచలం దగ్గర క్రమేణా నీటి మట్టం పెరుగుతుంది. అదేవిధంగా దిగునున్న పోలవరం ఎగువ కాపర్ డ్యాం దగ్గర కూడా నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో ఎగువ కాపర్ డ్యాం దగ్గర పక్కనే ఉన్న గండిపోచమ్మ ఆలయం దేవిపట్నం మండలంలో ముంపు ప్రాంతంలో ఉంది. ఇక్కడ గండిపోచమ్మ ఆలయంలో దాదాపు ఆలయం సగానికి పైగా నీరు చేరుకున్న పరిస్థితి ఉంది. దీంతో అమ్మవారు కూడా దాదాపుగా సగానికి పైగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు భక్తులు ఎవరు కూడా ఇక్కడ రావద్దని చెప్పేసి కూడా దేవాదాయ శాఖ అధికారులు అప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంటే మొన్న నుంచి కూడా క్రమేణా ఆలయంలోకి నీరు ప్రవేశిస్తూ ఉంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ లో నీటి మట్టం పెరిగే కొద్దీ కూడా ఈ ఆలయం మునిగిపోతూ ఉంది. అయితే ఈ రోజు సాయంత్రానికి మరికొంత నీటి మట్టం పెరుగుతుందని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు 48 గేట్ల నుంచి కూడా చూసినట్లయితే దాదాపు 2 లక్షలకు కూజెక్కుల నీరు దిగువకు విడుదలేస్తున్నారు. దీంతో ఇదే మొత్తం ధవళేశ్వరం బ్యారేజీలో 175 గేట్ల నుంచి కూడా సముద్రంలోకి 2 లక్షల క్యూసెక్కుల నీరు వరకు ఇప్పుడు విడుదలవుతుంది. ఇంకా సాయంత్రానికి ఇది పెరిగే పరిస్థితి ఉంది. అయితే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గిరిజన గ్రామాలకు కూడా రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. అనేక మంది ఆ ట్యూబుల ద్వారా కూడా వాగులు దాటి గిరిజనులు అత్యవసర పనుల మీద బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇంకా రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరికి వరదలు వచ్చినట్లయితే ఏ విధంగా చింతూరు ఏజెన్సీలో కానీ, అలాగే దిగువన కోనసీమ జిల్లాలో కానీ, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టాలనే దాని మీద అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అధికారులతో సమావేశమై అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.